అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. బిడ్డలందరికీ వందనాలు. మరి మరి నా కుమారుడికి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాలు ఈ సంవత్సరంతో సంఘబిడ్డలో మరి విజ్ఞాపన ప్రార్థనలు ఎన్నో మరి చేతనారు. అయ్యగారు మా కొరకు ఎన్నో ప్రార్థనలు చేశారు. మీకు కంపల్సరీగా ఈ సంవత్సరంలో గర్భవతి అవుద్దమ్మా, మీరేం భయపడక్కర్లేదు, దేవుడు నాకు చూపించాడు దర్శనము, ఇంకా కంపల్సరీగా నెరవేర్చబడుతుంది ఇది అని ఎంతగానో చెప్పారు అయ్యగారు. చెప్తే అయితే మాకైతే తెలియలేదు. ఆవిడ రేగ్గాయలు అంటే బాగా ఇష్టమండి ఆవిడకి. రేగ్గాయలు తినేసేసి బాగా వికారం వచ్చేసి వాంతులు అయిపోయినట్టుండి ఆవిడకి నీరసమైంది. మాకైతే తెలియదు, మేము ఏం చూపించలేదు. రేగ్గాయలు తినేసిందమ్మా, అందుకే నీరసం ఇలాగ ఉంటుంది అని అన్నాడు. నాకు ఏదో అయిపోయింది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నాకు బాగోలేదు అలా ఇలాగని అంటూ ఉంటే బయట వాళ్ళందరూ వచ్చి ప్రతి వాళ్ళు కూడా నీళ్ళు వేసుకుందా అని అడుగుతున్నారు. ఆవిడకి బాగోలేదని నీరసంగా ఉందని అడుగుతుమ్మా అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎలాగని అడుగుతున్నారు. అసలు ఏం మనుషులు ఏంటని నాకు అనిపించింది. అంతట్లాగా అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి అమ్మ నీకు డేట్ ఎప్పుడు వచ్చిందమ్మా అని అడిగారు. ఇంకా రాలేదండి అని అడిగింది ఆవిడ. ఖచ్చితంగా ఇది జరుగును గాక, ఇది నెరవేర్చిన అని ఆయన ఎంతగానో ప్రార్థన చేసి ఇంటికాడ వెళ్ళాక ఖచ్చితంగా ఈ కార్యం జరిగిందండి. ఆ బిడ్డ గర్భవతి అయింది. దేవుడు చేసిన మేలేదు, దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు. అయ్యగారి ద్వారాగానే జరిగింది ఇది. అందుకనే దేవుడు మరి కాపాడాడు మా కుటుంబాన్ని. మరి దేవుడు ఈ గర్భఫలము మరి సన్నిధిలో పెనియేలు ప్రార్థన సహవాసంలో మరి ఫస్ట్ బుధవారం ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలో మరి దేవుడు చేశారు, నెరవేర్చబడి అయ్యగారు చెప్పినట్టే ఈ కార్యం కంపల్సరిగా నెరవేర్చబడిందండి. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నూతన సంవత్సరం 1వ తారీఖున ఆ ముగ్గురు ఇలా నిలబడ్డారు. ఆ ముందు వాళ్ళ కోడలు సంధ్య నిలబడింది, తర్వాత కిషోర్ భార్య దీపిక నిలబడింది, తర్వాత మౌనిక నిలబడింది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపించాడు 2వ నెల 14వ దినానికి శుభవార్త వినబోతున్నారని చెప్పి. ప్రార్థన చేసినప్పుడు వెంటనే వాళ్ళకి అదే రోజున చెప్పా, అమ్మ మీ ఇద్దరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది, మౌనికకి కొన్ని రోజులు ఆగుతుంది, దేవుడు చూపించాడని చెప్పాను. దేవుని స్తోత్రం. అలాగే ఫస్ట్ ప్రార్థన చేయించుకున్న ఆమెకు శుభవార్త విన్నాం. మరి ఆమెకి ఇప్పుడు 3వ నెల. దేవుడు ఆ గర్భాన్ని స్థిరపరిచి మంచి బిడ్డను దేవుడు దయచేయను గాక. 2వసారి ప్రార్థన చేయించుకున్న అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. 3వ కార్యం కూడా జరగబోతుంది, అతి త్వరలో ఆ కార్యం కూడా జరుగును గాక. ఆమేన్.